గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాత 10th క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్లో మొదటి లెసన్లో చూసుకుంటే ఫ్యాటలిస్ట్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ అనే పదాన్ని అండర్లైన్ చేసుకుంటే సో అదృష్టాన్ని నమ్మేటువంటి వ్యక్తిని ఫ్యాటలిస్ట్ అంటారు. ఓకేనా. సెంచేరియన్లోనే మనకు 100 ఉంది సార్. ఏ పర్సన్ హూ ఈజ్ అబోవ్ 100 years, 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికేటువంటి వ్యక్తిని మనము సెంచేరియన్ అని అంటాము. సో ఆమ్ని ప్రజెంట్ మీన్స్ వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఉండేవాడు భగవంతుడు. ఇక్కడ ఓమ్ని ప్రజెంట్ అనేటువంటి వర్డ్ని మనము డీకోడ్ చేసుకోవాలి. తర్వాత మెర్సినరీ ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మెర్సినరీ, మనీ, ఈ రెండు డబ్బు కోసం ఏమైనా చేసేటువంటి వ్యక్తిని మెర్సినరీ అంటారు. ఇంకొకటి మిసోగమిస్ట్ మీన్స్ వన్ హూ హేట్స్ ఉమెన్. సో స్త్రీలను దేశించే వ్యక్తిని మిజోగమిస్ట్ అంటారు. మొనోగమి ప్రాక్టీసింగ్ ఆఫ్ హ్యావింగ్ ఏ వైఫ్ ఆర్ హస్బెండ్, అంటే ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండడం లేదా ఒక భార్యకు ఒక భర్త ఉండడంని మోనోగమి అంటారు. ఇంగ్లీష్లో మోనో అంటే ఒకటి సార్. తర్వాత ఆటోబయోగ్రఫీ, ఏ లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్, తన జీవిత చరిత్రను సొంతంగా స్వీయ చరిత్ర రాసేవాడిని దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. బయోగ్రఫీ ఏ హిస్టరీ ఆఫ్ రిటన్ బై సంబడి ఎల్స్, తన జీవిత చరిత్రను వేరే వాళ్ళు రాస్తే ఆటోబయోగ్రఫీ అవుతుంది. తర్వాత హానరరీ ఏ పోర్షన్ ఫర్ విచ్ నో శాలరీ ఈజ్ పెయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం శాలరీ తీసుకుంటాం సార్ పర్ మంత్, అలా కాకుండా ఎలా గెస్ట్ లెక్చర్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎటువంటి హానరరియం తీసుకుంటామండి, దాన్ని మనము హానరరీ అనేటువంటి వర్డ్తో చెప్పడం జరుగుతుంది. అంబిగ్యూయస్ మీన్స్ అన్క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటాం సార్, ఒకే బిట్కు 2 ఆన్సర్స్ కరెక్ట్ అయితే అప్పుడు మనకు సర్టన్ అంబిక్విటీ అనేది క్రియేట్ అవుతుంది. అంబిగ్యూయస్ మీన్స్ ఏ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్. తర్వాత ఇమిటబుల్ మీన్స్ దట్ విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్, సో అనుకరణకు సాధ్యం కాదని ఇమిటేటబుల్ అంటారు. థియిస్ట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, దేవుని నమ్మేటువంటి వ్యక్తిని థియిస్ట్ అంటాము. దీనికి ఆపోజిట్ అథియిస్ట్, అంటే దేవుని నమ్మటువంటి వ్యక్తిని అథియిస్ట్ అంటాం. స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం సార్. వన్ హూ స్పెండ్స్ టూ మచ్, ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి వ్యక్తిని స్పెండ్ థిఫ్ట్ అని అనడం జరుగుతుంది. తర్వాత టీటోలర్ టీ అనేటువంటి వర్డ్ని తీసుకోండి సార్. వన్ హూ అబ్స్టైన్ ఫ్రమ్ ది టేకింగ్ ఆల్కహాల్, మద్యం సేవించినటువంటి వ్యక్తిని టీటోలర్ అని అంటారు. ఫిలాంథ్రపిస్ట్ అంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సార్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్, డబ్బు పరంగా కానీ సర్వీస్ పరంగా కానీ సొసైటీకి వెల్ఫేర్కి పనిచేసేటువంటి వ్యక్తిని ఫిలాంథ్రపిస్ట్ అంటారు. వన్ హూ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ అండ్ ఫెయిర్నెస్, హూ డివోట్స్ హిస్ సర్వీస్ ఆర్ వెల్త్ ఫర్ ది లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనేటువంటి వర్డ్ మనం అండర్లైన్ చేసుకోవాలి సార్. పైనీర్ అంటే ఏదైనా ఒక రంగంలో ముందుగా నిలిచేవాడు, ఎగ్జాంపుల్ని తీసుకునేటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిని పైనీర్ అంటారు. హూ ఈజ్ ద ఫస్ట్ టు స్టడీ అండ్ డెవలప్ ది పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్, కల్చర్, ఎక్స్ట్రా దట్ అదర్ పీపుల్ దట్ దెన్ కంటిన్యూ టు డెవలప్. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ నారాయణమూర్తికి వస్తుంది సార్. ఆర్ నారాయణమూర్తి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఒక ఉరుతలోగించినటువంటి వ్యక్తి, పైనీర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో మొట్టమొదటిగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి, అంటే దాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తిని పైనీర్ అనడం జరుగుతుంది. ఇన్కరీబుల్ మీన్స్ ఇన్ వస్తే చూడండి సార్, ఇన్ వచ్చినా డిస్ వచ్చినా అన్ వచ్చినా ఆపోజిట్ వర్డ్గా మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్, బాగుపరచడానికి అసాధ్యమైనటువంటిది ఇన్కరీబుల్ అంటారు. ఇంటలెక్చువల్ అంటే తెలివైనటువంటి వ్యక్తి. ఏ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ రీజనింగ్ పవర్. పాలీ అంటే పాలీ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మోనో అంటే సింగిల్ అని, డై అంటే 2 అని, పాలీ అంటే మోర్ దాన్ 2. పాలీగ్లాట్ మీన్స్ ఏ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, చాలా భాషలు తెలిసినటువంటి వ్యక్తిని మన పాలీగ్లాట్ అనడం జరుగుతుంది. వెసటైల్ అనేటువంటి పదము వన్ హూ పొసెస్ మెనీ టాలెంట్స్,
ఇక 2 పదాలకు డిఫరెన్షియేషన్ ఉంది. ఒకటి ఇంటెలెక్చువల్ అనేటువంటి పదాన్ని, వర్సటైల్ అనేటువంటి పదాన్ని ఒక కోణంలో తీసుకోవాలి. సో వర్సటైల్ అంటే ఒక వ్యక్తికి అనేక విషయాల్లో ప్రావీణ్యం ఉండడము. ఇంటెలెక్చువల్ అంటే తెలివైనటువంటి వ్యక్తి. ఎపిటాఫ్ అంటే సమాధి మీద రాసేటువంటి వర్డ్స్. ఎపిటాఫ్ మీన్స్ వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఎ టూమ్. ఇవి మనకు ఫస్ట్ లెసన్లో ఉండేటివి. 22nd వర్డ్స్ను చూసుకుంటే అది 4th యూనిట్ నుంచి ఉంది, ఓల్డ్ 10th క్లాస్. స్టూప్ ఓవర్ అంటే ఏ షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ ఇన్ వన్ జర్నీ అనేది అండర్లైన్ చేసుకోవాలి సార్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో కొద్దిసేపు ఆగేటువంటి లైట్గా రెస్ట్ తీసుకునేటువంటి ప్లేస్ని ఏమంటారంటే స్టూప్ ఓవర్ అంటారు. సెకండ్, పబ్లిషర్, ఇది అందరికి తెలిసిందే, ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్. తర్వాత ట్రయాలజీ అంటే 3 అని గుర్తుపెట్టుకోండి. ట్రయాలజీ ఏ గ్రూప్ ఆఫ్ 3 ఫిలిమ్స్ దట్ హ్యాస్ ద సేమ్ క్యారెక్టర్ ఆర్ సేమ్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 3 సినిమాల్లో లేదా 3 నాటకాల్లో ఒకే యాక్టర్స్ ఉండడం, ఒకే థీమ్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రజెంట్ సినారియోలో పుష్ప అనే సినిమాని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తర్వాత పోర్టల్ అంటే సార్ అన్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ ఆర్ ఎ బిల్డింగ్. ఒక బిల్డింగ్కి కానీ ఒక కోటకు కానీ ఉండేటువంటి బాగా అద్భుతమైనటువంటి ఫెంటాస్టిక్గా ఉండేటువంటి ద్వారానే మనం పోర్టల్ అనేటువంటి వర్డ్ తీసుకుంటాము. డిట్రాక్టర్ ఏ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ అండర్లైన్ చేసుకుంటాం సార్. లెట్ గుడ్ బై క్రిటిసైజింగ్, మనిషిని హేళన చేసి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం. తర్వాత కలోసెస్ అంటే ఫెంటాస్టిక్ అనేటువంటి వర్డ్ యూజ్ చేసుకోవాలి మనం. ఈ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాహుబలి సినిమాలో చూసాం కదా, చాలా పెద్ద విగ్రహం, అటు లార్జ్ సైజ్లో ఉన్నటువంటి దాన్ని మనం కలోసెస్ అని చెప్తాం సార్. తర్వాత మాన్యుస్క్రిప్ట్ అంటే మాన్యువల్ అనేటువంటి వర్డ్ మైండ్కి తీసుకోండి. హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్, మనం ఒక డాక్యుమెంట్ చేతితో రాసేటువంటి బుక్ను మాన్యుస్క్రిప్ట్ అంటాం. కల్ప్రిట్ అంటే నేరం మోపబడిన వ్యక్తి. ఏ పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్కి కల్ప్రిట్కి ఇంటర్లింక్ చేసుకోండి సార్. తర్వాత డిక్టమ్ అంటే స్టేట్మెంట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. డిక్టమ్ అంటే స్టేట్మెంట్, ఒక సూక్తి, ఒక మంచి మాట. ఈ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెస్ సంథింగ్ పీపుల్ బిలీవ్ ఇస్ ట్రూ, ఇట్ ఈస్ టు బి ఫాలోడ్. సో ఒక సూక్తి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెస్ ద పీపుల్ బిలీవ్ ఇస్ ట్రూ. ఓకేనా. తర్వాత వర్బోస్ అంటే హై వొకాబులరీ ఉండడం, యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్. అవసరం ఉండదానికంటే కూడా ఎక్కువ వొకాబులరీని ఉపయోగించేటువంటి వాడిని వర్బోస్ అంటారు. తర్వాత డిడాక్టిక్ అంటే సంథింగ్ దట్ డిజైన్ టు టీచ్ పీపుల్ ఆర్ సమ్ మోరల్, అంటే సాంప్రదాయకంగా శాస్త్రదాయకంగా మోరల్ వాల్యూస్తో చెప్పేటువంటి విషయాన్ని మనం డిడాక్టిక్ అని అంటాం. తర్వాత ఆగ్నాస్టిక్ అంటే ఏ పర్సన్ హూ ఇస్ నాట్ ష్యూర్ అనేటువంటి వర్డ్ అండర్లైన్ చేసుకోండి సార్. ష్యూర్ అబౌట్ ద ఎగ్జిస్టింగ్ గాడ్, అసలు దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పేటువంటి వ్యక్తిని అగ్నాస్టిక్. ఒకటి సార్, థీయిస్ట్ అంటే నమ్మడం, దేవుని నమ్మేటువంటి వ్యక్తిని థీయిస్ట్ అంటారు. దేవుణ్ణి నమ్మేటువంటి వ్యక్తిని ఎథియిస్ట్ అంటారు. ఆగ్నాస్టిక్ అంటే ఉండాడో లేదో అని షూర్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు అని చెప్పడం సాధ్యం కాదు అని భావించేటువంటి వ్యక్తిని అగ్నాస్టిక్ అంటారు. తర్వాత ఏస్థెటిక్ అంటే ఏస్థెటిక్ మీన్స్ ఇంగ్లీష్లో బ్యూటీ సార్. ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ఆర్ట్, సౌందర్య శాస్త్రం. పోయిటరీ కావచ్చు, నావెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మనం ఏస్థెటిక్ అంటే బ్యూటీ అని గుర్తుపెట్టుకోండి సార్. బ్యూటీ ఆఫ్ ఆర్ట్ అంటే మంచి కవితలు రాయడము, ఇవి ప్రకృతిని చూడడము, కిలకిల రావాలి, ఇవన్నీ తీసేదాన్ని ఏస్థెటిక్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రొమాంటిసిజం అనేటువంటి వర్డ్ లిటరేచర్లో ఉపయోగిస్తారు సార్. ఏస్థెటిక్ అంటే బ్యూటీ ఆఫ్ ఆర్ట్, బ్యూటీ ఇన్ ఆర్ట్, సౌందర్యం శాస్త్రం అని గుర్తుపెట్టి సరిపోతుంది. ఫాల్ అవుట్ అంటే ఏం సార్? డౌన్ కావడం. ఏ రిజల్ట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఆర్ ఆఫ్ అన్ యాక్షన్, ఒక యాక్షన్కి వచ్చేటువంటి రిజల్ట్ని మనం ఫాలో అవుట్ అంటే కిందికి. తర్వాత డాక్యుమెంటరీ మనము ఏ ఫిలిం దట్ గివ్స్ ఫ్యాక్ట్ అబౌట్ సంథింగ్, ఏదైనటువంటి వాస్తవాల మీద ఒక చిన్న 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు నిలబడగలిగేటువంటి ఫిలింని మనం డాక్యుమెంటరీ అంటాం సార్. ఇది మనకు 4వ యూనిట్. చివరి యూనిట్లో ఉన్నటువంటి 5th యూనిట్లో ఉన్నటువంటి వర్డ్స్ వచ్చేసి ఇవి ఈజీగా ఉన్నాయి సార్. ఆంథ్రోపాలజిస్ట్
ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఇక్కడ ఎండలం చేయాల్సింది ఏ పర్సన్ హూ స్టడీస్ హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్. దీని అండర్లైన్ చేస్తారు. మానవుని యొక్క పుట్టుక గురించి తెలిసేదాన్ని చెప్పేవాడిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు సార్. హ్యూమన్ రేస్ అండ్ ఎస్పెషల్లీ అండ్ ఇట్స్ ఆరిజిన్. తర్వాత ఆర్కియాలజిస్ట్. ఆర్కియాలజీ అంటేనే మనకు పురావస్తు శాస్త్రం అని చెప్తుంటాం. ఇక్కడ ఏమొస్తుంటే వర్డ్ మనకు ఏ పర్సన్ హూ స్టడీస్ రిమైన్స్ బిల్డింగ్స్ అనేటువంటి అండర్లైన్ చేయండి సార్. అంటే సగం కూలిపోయినటువంటి బిల్డింగ్ని స్టడీ చేసేటువంటి వ్యక్తి. అండ్ ఆబ్జెక్ట్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్, భూమిలో దొరికేటువంటి వస్తువులు ఈజీగా లింక్ చేసుకోవచ్చు మనం గుర్తుపెడుతూ. తర్వాత జియాలజిస్ట్. జియాలజిస్ట్ అంటే భూగోళ శాస్త్రవేత్త. ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద ఎర్త్, భూమి గురించి శాస్త్రీయంగా పరిశీలించే వ్యక్తి. లేదంటే ద ఆరిజిన్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ది రాక్, పుట్టుక రాక్ యొక్క పుట్టుకను గురించి మాట్లాడేటువంటి వ్యక్తి. సో తర్వాత ఆర్నిథాలజిస్ట్. ఆర్నిథాలజీ అంటేనే పక్షి శాస్త్రం సార్. ఏ పర్సన్ హూ స్టడీస్ ది బర్డ్స్ సైంటిఫిక్లీ. తర్వాత ఫిజిసిస్ట్, ఫిజిక్స్ గురించి చదివేటువంటి వ్యక్తిని ఫిజిసిస్ట్ అంటారు. కార్డియాలజిస్ట్ అయితే అందరికి తెలిసింది హార్ట్ డిసీజెస్. తర్వాత మనకి ఇక్కడ జువాలజిస్ట్ అనేటువంటి వర్డ్ ఉంది, ఇది అందరికి తెలిసింది. సైకాలజిస్ట్ అనేది కూడా మైండ్ ఆఫ్ ఏ పర్సన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది రేషనలిస్ట్, ప్రాగ్మాటిస్ట్. ఇక రేషనలిస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి సార్, హేతువాది. ఈ ప్రతిదీ కూడా రీజన్తో ఇలా గుడ్డిగా నమ్మే వ్యక్తి కాదు. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ ఏ హ్యూమన్ ప్రాబ్లమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రీజన్. ఈ రేషనలిస్ట్కి రీజన్ అనేటువంటి వర్డ్ తీసుకోండి సార్. ఇక్కడేముంది ప్రాగ్మాటిస్ట్, ఏ పర్సన్ హూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రాక్టికల్ అండ్ సెన్సిబుల్ వే. ప్రాక్టికల్ ఆర్ సెన్సిబుల్ వే అనేటువంటి పదాలు మనకు గుర్తొస్తే ప్రాగ్మాటిస్ట్ అని, రీజన్ అనేటువంటి వర్డ్ వస్తే రేషనలిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత డెంటిస్ట్ అంటే మనకు తెలుసు, డెంటిస్ట్. లింగ్విస్టిక్ అంటే భాషావేత్త. ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజ్, లింగ్విస్టిక్కి లాంగ్వేజ్కి. తర్వాత ఆర్కియాలజీ అంటే మనకు తెలుసు కదా, ద స్టడీ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ది పాస్ట్, పురావస్తు శాస్త్రము. తర్వాత ఫిజియోటిస్ట్ అంటే మన డాక్టర్ అని చెప్తాం సార్, శరీర ధర్మశాస్త్రము. ద స్టడీ ఆఫ్ బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్, బ్రతికున్నటువంటి వాటి మీద పరీక్ష చేసేటువంటి శాస్త్రాన్ని ఫిజియాలజీ అంటాము. తర్వాత సైకాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ మైండ్. తర్వాత చివరిది జియాలజీ. దీనికి జియాలజిస్ట్ అనేటువంటి ఆల్రెడీ చదివాము. జియాలజీ స్టడీ ఆఫ్ ఎర్త్ గురించి స్టడీ చేస్తే జియాలజీ. సో ఎర్త్ గురించి స్టడీ చేసేటువంటి జియాలజిస్ట్ అంటారు. వీటిలో దాదాపు ఒక 6-7 ఒక 8-9 దాకా రిపీట్ అయినాయి సార్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్. దీన్ని నిదానంగా మీరు చూసుకోవాలి. థ్యాంక్ యూ అన్నారు.